లాస్ట్ వీడియోలో మీకు ఇది చూపించడం మర్చిపోయాను అనమాట. ఇది చూడండి, ఒక కారులో ఒక ఉమెన్ స్ట్రీట్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసింది. కారు డిక్కీలో అయితే తన స్టా కుకింగ్ సంబంధించిందంతా పెట్టి ఒక బోర్డు పెట్టుకొని ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చేస్తుంది. చాలా విచిత్రంగా అనిపించింది అసలు. అండ్ అది అయిపోయిన తర్వాత మనం రూమ్కి వెళ్ళి అయితే పడుకున్నాం. ఇవాళ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో డే 3 అయితే ముగిసిపోయింది. ఇంకా 4 days రిమైనింగ్ ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఈ 4 daysలో. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్లో ఇవాళ డే 4. మార్నింగ్ కొంచెం లేట్గా లెగడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా రెడీ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లిఫ్ట్లోకి అయితే వచ్చేసాను. మనకు ఫస్ట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే మనకు హోటల్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ టిఫిన్ వచ్చి అన్ని ఆకులు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి. మనకి ఏటో ఏమంత దోతలేదు. నేనేమో ఇడ్లీ బొండా ఎక్కడ ఉందని చూస్తున్నా. అవి అయితే అక్కడ ఏం కనబడలేదు. నాకు కనబడించిందల్లా, నాకు తెలిసిందల్లా ఈ నూడిల్స్ అయితే అక్కడ ఉన్నాయి. సర్లే ఇవి కొంచెం వేసుకొని ఫ్రూట్స్ ఏ 4 ముక్కలు వేసుకొని ఏదో తింటున్నా ఇలాగా. అది కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇంకా అది కూడా పక్కనెట్టేసి మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని ఫ్రూట్స్ తిందాం అనుకుంటున్నాను ఇంకా నా దరిద్రం ఏమనుకోవాలో తెలీదు. నేను వెళ్ళేటప్పటికి ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి. అలా వెతుకుతుంటే నాకు ఈ బ్రెడ్స్ కనబడ్డాయనమాట. సర్లే ఇవి 2 కాల్చుకొని తినేసి ఇంక ఊరుకుందాం అనుకుంటున్నాను ఇవాళకి. బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం లగేజ్ అయితే మేము మళ్ళీ పైన వదిలేస్తాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లగేజ్ తెచ్చుకోవడానికి వెళ్ళాం. బయట ఆల్రెడీ బస్సులు అయితే వెయిటింగ్. ఇక్కడ సన్ రైజ్ చూడండి ఒకసారి. బిల్డింగ్ ఉన్నప్పుడు అది చూడండి నీడనే, లేని చోట అసలు ఎండ భలే ఉంది నీట్గానే. నాకు తెలిసి వాళ్ళ ఎండ ఆయిన్ చేస్తుంది అనుకుంటా. పది నిమిషాలు పట్టింది లిఫ్ట్ రావడానికి. లిఫ్ట్ అయితే వచ్చిన తర్వాత లగేజ్ అంతా పెట్టుకొని కిందకైతే వెళ్తున్నాం. కిందకైతే వచ్చేసాం ఫైనల్గా. బయటకు వచ్చిన 10 నిమిషాలకైతే బస్సు ఎక్కేసాను. అది ఆఫీసో హోటల్లో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అదన్నీ చూస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైంకి సిగ్నల్ అయితే పడుతుంది. రోడ్ ఎంత ఖాళీగా ఉన్నా కూడా మీరు చూడొచ్చు. ఎదురు కూడా మా బస్ తప్పంగా ఏమీ లేవు. అయినా ఎందుకో టైం సిగ్నల్ వేస్తున్నాడు వీడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. నైట్తో పోల్చుకుంటే కొంచెం మార్నింగ్ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు 10 నిమిషాలు బట్టి బస్సులో ట్రావెల్ చేస్తున్నా. పెద్దగా ట్రాఫిక్ అయితే చూడలేదు. యాక్చువల్గా 6కే స్టార్ట్ అయిపోవాలన్నారు. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ 8 అయిపోయింది. 8:30కి స్టార్ట్ చేస్తారు అయితే బస్సులో చాలా మంది అయితే స్పెట్స్ పెట్టుకున్నారు. మన దగ్గర ఉన్నాయి, పెట్టుకోకపోతే బాగోదు కదా అని చెప్పి నేను పెట్టేసుకున్నా. అవును, మీకు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా. మన ఇవాళ అయితే బాటు కేవ్స్కి అయితే వెళ్తున్నాం. అదే మురుగన్ టెంపుల్ ఉంటుంది కదా, అది అక్కడికైతే వెళ్తున్నాం. కేఎల్ నుంచి కరెక్ట్గా ఒక 13 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందంట. చాలా వరకు అది కూడా ఫేమస్సే. మనం చాలా మూవీస్లో చూసుంటాం అది కూడానే. అండ్ ఇంకోటి అసలు వీళ్ళు ఎలా ఇన్ని ట్రీస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో, అది కూడా హైవే పక్కన. మళ్ళీ వీళ్ళకి హైవేస్ మామూలుగా కూడా లేవు. వీటితో పాటు మళ్ళీ ఎక్కడెక్కడ ఫ్లైఓవర్స్ తగిలేస్తున్నాయి. ఇన్ని పెట్టుకొని అసలు ఇన్ని ట్రీస్ వీళ్ళు ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారో అది అసలు అర్థం కావట్లేదు. చూడండి అసలు మంచిగా చాలా నీట్గా గార్డెన్ కింద ఏదో మెయింటైన్ చేసినట్టు, ఏదో పార్క్లో మెయింటైన్ చేసినట్టు చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇక్కడ బైక్స్ కన్నా ఎక్కువ కార్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అవి కూడా నార్మల్ కార్లు కూడా కాదు, కొంచెం హై అండే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది వేరే జంక్షన్ ఏరియా అనుకుంటా బహుశా. ఇక్కడ అన్ని ఇటు సైడ్ చూస్తారు కదా, అన్ని రెస్టారెంట్లు, కార్ మెకానిక్ షాపులు అండ్ బైక్ మెకానిక్ షాపులు అయితే ఉన్నాయి మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు. అండ్ ఇక్కడ మనం వెళ్ళే దారిలో ఒక హిందూ టెంపుల్ అయితే ఉందన్నమాట. అది తమిళ్లో రాస్తుంది, ఒక శివాలయం ఇది. బహుశా దగ్గరకు వచ్చేసాం అనుకుంటా. సిటీ వ్యూ నుంచి అయితే మన హిల్ స్టేషన్ ఏరియాకి అయితే వచ్చేసాం. అండ్ బాటు కేవ్స్ కూడా ఫ్లెక్స్ అయితే మీకు కనిపించుంటాయి చూసారా, దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ కనిపిస్తున్న కొండ అయితే ఉందో నాకు తెలిసి అదే అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ 45 మినిట్స్ జర్నీ తర్వాత మనం అయితే మురుగన్ టెంపుల్కి అయితే వస్తాం. బాటు కేవ్స్ అంటారు. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. దీని లోపల పార్కింగ్ ఉంది. బస్సెస్కి సెపరేట్గా, కార్స్కి సెపరేట్గా సెపరేట్గా అయితే ఇచ్చారు. లోపలికి గోపురం చూసుకున్నాం కదా, కేవ్ లోపలికి గోపురం నుండి లోపలికి వెళ్తున్నాం గుడిని విజిట్ చేయడానికి. మురుగన్ స్వామి టెంపుల్ అద్భుతంగా ఉంది కదా ఇక్కడ అయితే కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు మన పైకి స్టెప్స్ పట్టుకొని లోపలికి వెళ్ళాలి. అదే బాటు కేవ్స్ అంట. బస్ అయితే పార్కింగ్లో పెట్టారు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ మన తమిళియన్స్ లానే కనబడుతున్నారు.
అండ్ మన ట్రిప్ గైడ్ వచ్చి కరెక్ట్గా 1 అవర్ టైం ఇచ్చాడు. మనం లోపలికి వెళ్ళి చూసుకొని మళ్ళీ 1 అవర్లో రిటర్న్ అయితే అయిపోయారంట బస్ దగ్గరికి. వాళ్ళు అన్న మాట కూడా నాకు ఒకటే అనిపించింది, 1 అవర్లో చూసి వచ్చేసేది అయితే కాదు ఇది, కొంచెం టైం ఎక్కువ అయితే పడుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళాలి, అదంతా చూడాలి, దర్శనం చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి అయితే రావాలి, చాలా టైం పడుతుంది. అండ్ ఆ స్టెప్స్ ఎక్కడానికి నాకు తెలిసి ఒక పోకుండా పడచ్చు. అండ్ ఇక్కడ తక్కువ క్రౌడ్ కూడా లేదు, చాలా క్రౌడ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ మనం ఎదరికి వెళ్ళే కొద్దీ మనకు ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా కొన్ని ఇలా 2 టెంపుల్స్ అయితే కనబడతాయి. రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ వాటితో పాటు ఒక 2-3 షాపులు కూడా ఉంటాయి అనమాట. అండ్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అండ్ నెక్స్ట్ అలా ఎదరికి వెళ్ళి కొద్దీ మనకి ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ లో వేసిన సాంగ్ ఒకసారి వినండి. అండ్ అది చూసుకొని బయటకి అయితే వచ్చాం. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకోవాలి. అండ్ మేము బయటకు వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఈ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళని చూసారా? మనం వీటిని ఒక చైనీస్ మూవీస్ లో కానీ జపనీస్ మూవీస్ లో కానీ చూసుంటాం. సో నేనైతే లైవ్ గా వీళ్ళని చూస్తున్నాను. అండ్ ఇది ఒక ఆచారం అంట, వాళ్ళు సేమ్ అదే డ్రెస్ వేసుకొని టెంపుల్స్ కైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఆ డ్రెస్సెస్ లోనే వేసుకొని వెళ్తారంట. అండ్ నేను మా బుడ్డది అయితే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 272 స్టెప్స్ అయితే ఉంటాయంట. ఇక్కడ అన్ని మెట్లకి ఆల్మోస్ట్ రంగులతో నింపేశారు, కలర్ఫుల్ గా ఉన్నాయి చూడడానికి మెట్లు కూడా. అండ్ మాతో పాటు ఈ కపుల్ కూడా ఎక్కుతున్నారు మెట్లు. మా హరిని చూసి దీంతో ఫోటో దిగిపోయారు అనమాట. నాకు తెలిసి సగం మెట్లు అయితే ఎక్కేసి ఉంటాను. అండ్ ఇంకా కొంచెం పైకి అయితే వెళ్ళాలి. ఆల్మోస్ట్ మెట్లు అయితే ఎక్కేసాను. మనకైతే ఫుల్గా ఆయాసం కూడా వచ్చేస్తుంది ఒక పక్కంట. చూడొచ్చు ఇంకా మెట్లు అయితే ఎన్నో లేవు. అండ్ ఫైనల్లీ 272 స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కిందకి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ వ్యూ అయితే చూడండి, ఒకసారి పైకి చూపిస్తాను. అండ్ పైకి చూసారా ఒకసారి, అది కిందకి ఏదో రాళ్ళ కింద వేలాడుతూ అండ్ వాటి మధ్యలో మళ్ళీ చిన్న చిన్న చెట్లు ఒకటి చూడండి ఒకసారి ఎలా ఉందో పైన. అండ్ ఇంకా అయిపోలేదు, ఇంకా లోపల కూడా ఉంటదంట, ఒకసారి వెళ్ళి చూడాలి. ఇంకా స్టెప్స్ కిందకి దిగాలి ఇప్పుడు మనం. అండ్ కింద ఉన్న టెంపుల్ అయితే మెయిన్ టెంపుల్ కాదు, ఇక్కడ లోపల ఉండే టెంపులే మెయిన్ టెంపుల్ అంట. అండ్ వాటి కోసం ఇక్కడ మెయిన్ పూజా సామాగ్రిలు కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు. అండ్ కింద వాటితో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ మనం ఇప్పుడు ఇలా కిందకి దిగి అలా కొంచెం ఎదరికి వెళ్తే మనకు ఇంకో టెంపుల్ వస్తుంది, అదే మెయిన్ టెంపుల్. నేను ఈ 2 రోజులు బట్టి ఎక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూడలేదు, బట్ ఇక్కడైతే చాలా మంది ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో అయితే వస్తున్నారు టెంపుల్ కి. అండ్ వీళ్ళే కాకుండా ఫారినర్స్ కూడా అయితే బాగానే వస్తున్నారు. కనిపిస్తుంది చూసారా, అదే గోపురం ఎంట్రన్స్. మనం అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ సైడ్ ఇటు సైడ్ స్టెప్స్ కూడా ఉంటాయి, కిందకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ చూసారా మీకు స్టెప్స్ కనబడుతున్నాయా, పైన కూడా సంథింగ్ ఏదో ఉంది. యాక్చువల్ గా మనం ఈ ప్లేస్ కోసం మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా ఈ కేవ్స్ వచ్చి కొన్ని బిలియన్ ఇయర్స్ ముందే ఫామ్ అయినాయి అంట, వాటికి అవే ఫామ్ అయినాయి అంట. అండ్ ఈ కేవ్స్ లో కొన్ని ట్రైబ్స్ అయితే నివసించేవారు. ఆ తర్వాత 1891లో ఒక తమిళియన్ ఇక్కడ మురుగన్ టెంపుల్ అయితే కట్టారు, అదే ఫస్ట్ టెంపుల్. అక్కడ టెంపుల్ కట్టిన తర్వాత ఇక్కడ పూజలు జరిగి అక్కడ అలా డెవలప్ అయిన తర్వాత ఇది ఒక టెంపుల్ కాంప్లెక్స్ కింద అయితే మారిపోయింది. ప్రతి ఇయర్ కొన్ని లక్షల మంది జనాలు అయితే వస్తారు. అండ్ మనం బయట చూసారా పెద్ద స్టాచ్యూ, ఐ మీన్ లార్డ్ మురుగన్ స్టాచ్యూ ఉంది చూసారా, అది యాక్చువల్గా 2006లో కట్టారంట. అది 140 feet ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఇయర్ ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. అండ్ ఆ ఫెస్టివల్కే మన ఇండియా నుంచి చాలా మంది వస్తారంట, ఓన్లీ ఫెస్టివల్ చూడడానికి, అంత ఫేమస్ అంట ఫెస్టివల్. ఇక్కడ డ్రోన్ ఎగరేచ్చలేదో తెలియదు కానీ బట్ పైనుంచి డ్రోన్ వ్యూ అయితే మాత్రం నాకు తెలిసి కేకెక్కిపోద్ది, అంత బాగుంది పైన కూడా. అండ్ ఇదే ఫైనల్ గుడి, దీని తర్వాత ఇక్కడ అయితే ఎండ్ అయిపోద్ది. ఇక్కడ దర్శనం చేసుకొని మనం మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. పైన చూడండి అసలు చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి అయితే వెళ్ళడం స్టార్ట్ చేసాం. మనకు వెళ్ళే దారిలోనే సేమ్ మనం ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళాలి. ఇలా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి, మనకి ఇలా నచ్చినవి అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ చేతితో చేసినవంట, చూడడానికి అయితే బాగానే ఉన్నాయి, బట్ నాకు ఎందుకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. మొత్తానికి అయితే కిందకు వచ్చేసాను. ఇక్కడ ఎండ లేదు కానీ గాల్పు అయితే మాత్రం మామూలుగా లేదు. నేను ఒక హుడ్డీ అయితే ఇప్పేసి మీద వేసుకొని తిరుగుతున్నాను. అండ్ మీకు స్టార్టింగ్లో ఒకటి చెప్పాను చూసారా, మనం పైకి వెళ్తే రైట్ సైడ్ ఒక టెంపుల్, లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను చూసారా, మనం లెఫ్ట్ సైడ్ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. నేను టెంపుల్లో వీడియో తీయలేదు, బట్ నాకు ఎందుకో తీయడం ఇష్టం ఉండదు అనమాట. అండ్ అదంతా ముగించుకొని మొత్తానికి అయితే బస్సు ఎక్కేసాను. బస్సులో ఏసీ ఉంది కాబట్టి బతికిపోతున్నాను, కానీ లేకపోతే వాచిపోద్ది. బస్సు ఎక్కిన తర్వాత మాకైతే ఇలా స్వీట్స్ అయితే పంచిపెట్టారు, అయితే తింటా కూర్చున్నా. 10 నిమిషాల తర్వాత బస్సు అయితే తీస్తారు. యాక్చువల్గా 1 అవర్లో అనుకురమ్మన్నారు, బట్ అది 1 అవర్ కాస్త 2 hours అయింది. అసలు అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో చూడండి ఒకసారి లైన్గా. అండ్ ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, చాలా స్లోగా వెళ్తుంది. చూడండి ఇక్కడ ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది, కార్లు అయితే ఎక్కడికక్కడ అలా ఉండిపోయినాయి అనమాట. అన్ని చోట్ల నుంచి కార్లు అన్ని ఇక్కడ వైపు వస్తున్నాయి. అసలు ఎన్ని కార్లు ఉన్నాయి ఒకసారి చూడండి, అసలు అలా ఎన్ని పడతాను. అసలు ఏంటి అసలు ఈ కార్ ఏంటి అసలు అర్థమవుతలేదు. మళ్ళీ ఎన్ని తక్కువ కార్లు కూడా కాదు, మంచి హై ఎండ్ కార్లే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు అసలు. అండ్ వెళ్ళి కొద్ది ట్రాఫిక్ అయితే ఇంకా అలా ఉంటూనే ఉంది.
చూసారు కదా ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. అండ్ చూడండి మీకు కనిపిస్తుంది చూసారా కారు. అదంతా కలిపి ఒక కంపెనీ కార్‌లే అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం చూడడానికి అలాగే ఉన్నాయి. బట్ నాకు అది ఏ కంపెనీయో తెలియడం లేదు. ఎందుకంటే కంపెనీ లోగో కూడా కనబడతలేదు నాకు ఇక్కడ నుంచి. బట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కార్‌లే ఉన్నాయి. ఇది చూసారా జీరో డౌన్ పేమెంట్ బహుశా అన్నీ సేల్ చేసే కార్‌లు అనుకుంటా. రెంట్‌లకి ఇచ్చే కార్‌లు అయి ఉండొచ్చు. రోడ్డు మీద పెట్టేసారు అది మొత్తం అన్నీని. బహుశా నాకు తెలిసి ఇక్కడ కార్‌లు చీప్ అయి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ టాక్స్ అనేది తక్కువే ఉండొచ్చనమాట. మన సైడ్ అయితే వెహికల్ మీద టాక్స్ చాలా ఎక్కువ ఉంటది. నాకు తెలిసి ఇక్కడ వెహికల్స్ మీద టాక్స్ తక్కువ అనుకుంటా. అందుకనే ఇక్కడ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదన్నా ఫ్లైఓవర్ అయినా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారనుకుంటా. ఇక్కడ ఇంకొకటి ఫ్లైఓవర్ కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మన సైడ్ ఏమైనా కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే దాని పక్క నుంచి వెళ్తుంటే మనకు బోలెడు దూకరొచ్చేస్తది. బట్ ఇక్కడ అలా లేదు. అసల జీరో పొల్యూషన్ అనమాట. మీరు చూడొచ్చు. అసలు ఒక పొల్యూషన్ కూడా లేదు. ఏంట్రా బస్సులో ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అవ్వలేదనుకున్న టైంకి స్టార్ట్ అవుతుంది మెల్లగా. లోపల బస్సులో జరిగేదానికైతే నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనైతే ఫుల్‌గా నేచర్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. బస్సు అయితే ఘాటీ రోడ్‌లో నెమ్మదిగా పోతుంది. వర్షం కూడా పడడానికి రెడీగా ఉంది. పైనంతా మబ్బులు కమ్మేస్తుంది. ఇలా చెప్పానో లేదో అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. హైవే రోడ్లే కాదు ఘాటీ రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అయితే నాకు తెలీదు. బట్ ఎక్కడో హిల్ స్టేషన్ ఏరియాకి అయితే వెళ్తున్నామంట. అండ్ అక్కడే నైట్ స్టే చేస్తామంట. అండ్ ఎక్కడికో అది నెక్స్ట్ వీడియోతో నేను చెప్తాను. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ జర్నీ చేసి ఉంటాం మన కేఎల్ దగ్గర నుంచి. మనం చేరుకోవాల్సిన హిల్ స్టేషన్ ఏరియాకి అయితే చేరుకున్నాం అనమాట. ఇవాళ నైట్ ఇక్కడే స్టే చేస్తారంట. మరి అది ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ ఏమున్నాయో కూడా నాకు తెలీదు. అండ్ ఈ ప్లేస్ ఏంటో కూడా తెలీదు నాకు. అండ్ ఈ ప్లేస్ మనం రేపు నైట్ మళ్ళీ చెక్అవుట్ చేస్తామంట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.